రాజ్యాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ 40 ఏళ్ల కింద మాస్టర్ జీ అన్న మాట్లాడిండు, అన్న ఉండాలి ఇక్కడ. మిత్రులారా అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో పెట్టాలనేటటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జై భీమ్ మహాసేన నాయకులు నా మిత్రుడు అంజన్న, అశోక్ అన్న, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి లెజెండ్స్ ఐఆర్టీఎస్ ఆఫీసర్ భరత్ భూషణ్ గారు, అందుకో దండాలు బాబా అంబేద్కర్ పాటతోటి తెలుగు రాష్ట్రాలకి ఒక సాంస్కృతిక చైతన్యాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ జీ గారు, ఈ నేల మీద లాల్ నీల్ ఐక్యత ఆవశ్యకతని చాటి చెప్పినటువంటి సిద్ధాంతకర్త మా జీరాములు సారు, సభలో ఉన్నటువంటి సిద్ధేశ్వరన్న, బీసీల రిజర్వేషన్ల కోసం ఎన్ని రోజుల పాటు అన్నా ఢిల్లీలో 22 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసినటువంటి సిద్ధేశ్వరన్న గట్టిగా చప్పట్లు కొట్టండి దయచేసి. వాస్తవానికి అన్న చచ్చిపోతాడేమో అనుకున్నా కానీ తిరిగి వచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతో ఇంతో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నది. అట్లాంటి అన్నకు, అట్లాగే సభలో ఉన్నటువంటి నాయకులందరికీ, ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున నా జయభీములు తెలియజేస్తా ఉన్నా. అయితే పుండు ఎక్కడ ఉంటుందో మందు అక్కడే పెట్టాలి. దీన్ని సిలబస్లో పెట్టాలంటే ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవాలి. వాస్తవానికి పాఠ్య పుస్తకాల యొక్క సిలబస్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే పాఠ్య పుస్తకాల ప్రణాళిక సంఘం అంటూ ఒకటి ఉంటుంది. ఆ పాఠ్య పుస్తకాల ప్రణాళిక సంఘాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ప్రభుత్వమే ప్రభావితం చేస్తుంది. ఇంతకుముందు మిత్రులు మాట్లాడిళ్ళు. ఎన్సీఆర్టీ సిలబస్ కొత్తగా లేటెస్ట్గా మార్చబడ్డది ఢిల్లీలో. ఆ ఎన్సీఆర్టీ సిలబస్లో వాళ్ళు ఏం చెప్పారంటే లౌకికత్వము అనేటటువంటి స్ఫూర్తిని పొందే పాఠాలు తీసేసిర్రు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మొఘలుల మీద విద్వేషం చిమ్మడం ఎట్లా అనే పాఠ్యాన్ని చేర్చినల్ల. మనమేమో ఇక్కడ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో పెట్టాలంటున్నాం, వాళ్ళేమో అక్కడ పాఠాలు మారుస్తున్న పని చాలా సీక్రెట్గా జరిగిపోతా ఉన్నది. అసలు రాజ్యాంగాన్ని ఎందుకు పాఠ్యాంశంలో పెట్టాలి? మా అంజనతో నేను తల బాదుకొని చాలాసేపు వాదించిన. రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? మరి రమేష్ అన్న చాలా విజ్ఞాన దర్శన ప్రోగ్రాం చేస్తాను కదా. మహబూబ్నగర్ జిల్లాలో ఒక 10 ఏళ్ల అప్పర్ కాస్ట్ పిల్లగాడు వీడియో ఒకటి సర్క్యులేట్ అయింది ఒక 3-4 ఏళ్ల కిందట. బహుశా చాలా మంది గుర్తుండాలి. అరే మాదిగా లంజా కొడుకులారా, మీరు మా కాళ్ళ కింద బతకాల్సిన వాళ్ళురా, మీరు మాట్లాడతానులారా, ఇవాళ మా దగ్గర జీతాలు ఉండవలసిన వాళ్ళు అని 10 ఏళ్ల రెడ్డోళ్ళ పిల్లగాడు అన్నాడు. జస్ట్ 10 years వాడు ఏజ్. బూతులు మాట్లాడుతున్నాడు వాడు. అంత దారుణంగా వాడిలో విషం ఎవడు నింపిండు? ఆ విషయాన్ని తొలగించిన వాడు ఎవడు? తొలగించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నేనేమంటానంటే సాధారణంగా ఒక పౌరుడు తయారు కావడంలో 3 ప్లేస్లు ఉంటాయి. ఒకటి ఇంట్లో తల్లిదండ్రులు. ఇప్పుడు మా అంజన్న కొడుకు ఇక్కడ పాంప్లెంట్ పంచుతాడు. ఏం పేరు నీ పేరు? యశ్వంత్ వాళ్ళ నాయన బాటలో నడదామని పాంప్లెంట్ పంచుతూ కుర్చీలు చదువుతూ వాటర్ బాటిల్ అందిస్తాడు. రేపు అంజన్న చచ్చిపోతే అంజన్న వారసుడు అవుతాడు వాడు. గట్టిగా సపోర్ట్ కొట్టండి యశ్వంత్. అంటే తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల్ని ఎట్లా పెంచాలో అట్లా పెంచితే రేపటి తరం గొప్పగా తయారవుతుంది. రెండోది పరిసరాలు చాలా ప్రభావితం చేస్తాయి. మా కట్ట నరసింహన్న ఉన్నాడు. నాలాంటోడు కళాకారునిగా ఎది వచ్చినట్టే ప్రజానాట్య మండలి రోజు సాయంత్రం శిక్షణ శిబిరాలు పెడితే నేను కళాకారుడు తయారై వచ్చిన. మా ఏరియా నేనుండే షేర్లింగంపల్లిలో పోరగాళ్ళు బస్తీలో క్రికెట్ ఆడితే 6 బాళ్ళకు 12 తిట్లు తిడతారు. బే లంజోడక బాడక ఇవే ప్రతి బాల్కి. అంటే వాళ్ళకి పరిసరాల ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది వాళ్ళ మీద. మూడోది స్కూల్లో మైండ్లు ట్యూన్ చేయబడతాయి. వాళ్ళ యొక్క టీచర్లు క్రమశిక్షణ, విలువలు, నైతికత, మానవత్వము ఇట్లాంటి విలువలు నేర్పిస్తే వాడు రేపు గొప్ప పౌరునిగా సాధ్యమవుతుంది. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినా సరే నాకు ప్రైమరీ స్కూల్లో పాఠం చెప్పిన సార్ కనబడితే 2 చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడతా. ఆయన ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటాడు. నాకు ఎవరు నేర్పింది క్రమశిక్షణ? వాళ్ళు నేర్పిల్లు, ఆ సార్లు నేర్పిల్లు కాబట్టి నేను ఆ క్రమశిక్షణతో ఉండగలుగుతున్నా. కాబట్టి స్కూల్లో పాఠ్యాంశాలలోనే గనక రాజ్యాంగాన్ని చేరిస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వముల యొక్క విలువ వానికి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా చాలా గొప్ప పని చేస్తా ఉన్నది. నేనేమంటానంటే అంజన్నతోటి, అశోక్ అన్నతోటి, వీళ్ళందరితోటి రాజ్యాంగము ఈ దేశానికి రావడమే అత్యంత పెద్ద యుద్ధం చేసినాం మనం. ఆ రాజ్యాంగము అంగీకరించడానికి 2 సంవత్సరాల 18 నెలల
18 రోజుల పాటు జరిగినటువంటి 3 నెలల 18 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తన సర్వస్వాన్ని కోల్పోయి సాధించినటువంటి రాజ్యాంగము ఇక్కడ దాకా రానికి చాలా కష్టమైంది. రెండోది అది అమలు కావడానికి అనేక అమెండ్మెంట్లు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం మూడో డిమాండ్ ఎత్తుకుంటా ఉన్నాం. అది ఏంటంటే పాఠ్య పుస్తకాల్లో పెట్టరా అయ్యా అని. ఎందుకు పాఠ్య పుస్తకాల్లో పెట్టాలంటే ఇప్పటిదాకా నేను చెప్పిన మహబూబ్నగర్ పిల్లగాడు కానీ ఇంకోటి కానీ ఇవాళ బాగుపడాలంటే వాళ్లకు ఈ దేశం అంతా ఒకటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అనేటటువంటి ప్లెడ్జ్ లాగా ఉన్నటువంటి భావం వాని మైండ్లోకి ఎక్కినప్పుడు మాత్రమే వాడు ఖచ్చితంగా మారగలుగుతాడు. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సరే మీరు భారత రాజ్యాంగం పెట్టాలంటాను, చాలా గొప్ప విషయం. కానీ నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు కులానికి సంబంధించిన పాఠాలు కూడా ఉండాలి. కుల వ్యవస్థ ఎట్లా పుట్టింది, ఎట్లా 3000 ఏళ్ల పాటు ఇలా మనుషుల్ని మనం దూరం చేసినాం. నా చిన్నప్పుడు ఉండేది పాఠ్య పుస్తకాల మొదటి పేజీలో ఏమనంటే అంటరానితనము అమానుషం. ఆ లైన్ తీసేసింది, ఇప్పుడు లేదుగా. అప్పుడు నా చిన్నప్పుడు ఉండే ఆ అంటరానితనం ఏందో అమానుషం ఏందో నాకు అర్థం కాకపోయేది. మా ఇంటికి పోయి మా నాయన్ని అడిగేది, నాయన మనం ఎవలం అంటే అర్జెన్ సోల్లం బిడ్డ అనేటువంటి మా నాయన, గాంధీ పెట్టిన పేరు అర్జెన్ సోల్లం బిడ్డ. అంటే మైండ్లలో చిన్నప్పటి నుండే ఒక ట్యూనింగ్ జరగడానికి పాఠ్య పుస్తకాలు ప్రాథమిక స్థాయిలో నుండి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవాళ వాళ్ళు ఢిల్లీలో మార్చుకుంటూ వస్తాను, మనం హైదరాబాద్కి వెళ్ళి కొట్టుకుంటూ పోదాం పైకి. మనం ఇట్నుండి అటు తీసుకొని పోతే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో అంజన్న వాళ్ళు తీసుకున్న లైన్ చాలా అద్భుతమైనటువంటిది. నేను అంజన్నని అడిగినా, మరి అంత పెద్ద రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో మొత్తం పెట్టడం సాధ్యమైద్దా? పెట్టడం సాధ్యం కాదు. కనీసం పీఠిక పెట్టినా చాలు. మనకి పీఠిక పెట్టినా సరే పిల్లల్లో స్వేచ్ఛ అంటే ఏంది, సమానత్వం అంటే ఏంది, సోదర భావం అంటే ఏంది. ఇవాళ పక్కోడిని ముస్లిం అయితే ఇక వాడిని మనిషిగా చూసే ఛాన్సే లేకుండా పోతాను, క్రైస్తవుడు అయితే వాడిని పరిగణించే పరిస్థితి లేకుండా పోతా ఉన్నది. కాబట్టి ఇవాళ పాఠ్య పుస్తకాల్లో రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి సారాంశాన్ని పీఠికను పెట్టాలి, అట్లాగే ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులు పెట్టాలి, బాధ్యతలు పెట్టాలి. ఇవాళ పెద్ద మొత్తంలో యూత్ ఎట్లా తయారైతా ఉన్నారంటే రోడ్ల మీద విపరీతమైనటువంటి అరాచకులుగా మారుతా ఉన్నారు. మరొక వైపు సెల్ ఫోన్ కల్చర్లో తల్లిదండ్రులు చంపేస్తా ఉన్నారు, పెళ్ళాన్ని మొగుడు చంపుతా ఉన్నాడు, మొగుడు పెళ్ళాన్ని చంపేస్తా ఉన్నారు అక్రమ సంబంధాల కోసం. ఇట్లాంటి దుర్మార్గాలు కొనసాగుతున్నటువంటి సమయంలో మనం భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ముఖ్యంగా పాఠశాలల్ని ఎంచుకున్నందుకు గట్టిగా మనం జేబీ మహాసేనకి శుభాకాంక్షలు తెలియాలి. మనం వాళ్ళతో పాటు కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంజన్న, మీతో పాటుగా మేము కూడా తప్పకుండా కలిసి నడుస్తాం. దీన్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి తెలంగాణలో మీరు మోడల్, తెలంగాణ ఒక మోడల్ అంటున్నారు కదా, ఇక్కడ మీరు పెట్టి చూపించండి, అక్కడ వాళ్ళ గుండెలు దొరుకుతాయి ఢిల్లీలో ఉన్నోళ్ళకి అనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సిలబస్ ని డిసైడ్ చేసేది ఎవరు, సిలబస్ ని పెట్టేటటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేనున్న ఒక రచయితగా నేను తెలంగాణ దళిత కథలు రాస్తే నా కథలు తెలంగాణ యూనివర్సిటీలో సిలబస్ లో ఉన్నాయి, హైదరాబాద్ సిటీ కాలేజీలో సిలబస్ లో ఉన్నాయి, ఎక్కడో తమిళనాడులో సిలబస్ లో ఉన్నాయి. ఎట్లా సాధ్యమైంది అంటే అక్కడ సిలబస్ డిసైడ్ చేసేటటువంటి ప్రొఫెసర్లకి దళిత స్పృహ ఉండడం వల్ల అది సాధ్యమైంది. కాబట్టి మిత్రులారా, మీరు దయచేసి రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టాలి అంటే మన మెదళ్లలో అదొక చర్చ జరగాలి. మనమంతా ఇన్ఫ్లుయెన్సర్స్, బయట పోయి మాట్లాడేటోళ్ళం, చర్చలు చేసేవాళ్ళం. మా శంకరన్న తెల్లారులైతే మొత్తం తెలంగాణ అంతా తిరుగుతుంటారు కాబట్టి బయట పోయి మాట్లాడేటటువంటి వాళ్ళం. కాబట్టి మనం ఏం చేద్దామనే ఎజెండా ఇక్కడ డిసైడ్ చేద్దాము, దాన్ని ఢిల్లీ పాలకుల దగ్గర తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం నేను గుర్తు చేస్తా. జెర్రిపోతుల పరశురాములు అనే ఒక తమ్ముడు జనగామ జిల్లా నుండి కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ఫోటో ఉండాలని వాడు చాలా పెద్ద పోరాటం చేస్తాడు. గట్టిగా సపోర్ట్ కొట్టాను దయచేసి. ఆ తమ్ముడు చేస్తున్న పని ఏంటంటే ఎమ్మెల్యేలను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిండు, ఎంపీలను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిండు, ఆఖరికి ఢిల్లీ పోయి పార్లమెంట్ దగ్గర కూడా పని చేసిండు. గాంధీ బొమ్మ ఎందుకు ఉంటుంది నోటు మీద? అసలు ఆర్బీఐ వ్యవస్థాపన జరిగిందే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు వెళ్ళి కదా. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడ్డదే అంబేద్కర్ వల్ల కదా. ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనేటటువంటి గ్రంథం రాయకపోతే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఉండేది కాదు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయింది ఈ సమాజం. కాబట్టి దయచేసి మిత్రులారా, మనం అందరం చేయాలి. అంటే పరశురాములు ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు, అక్కడ దాకా తీసుకెళ్లి ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టిండు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూర్చోబెట్టిండు. కాబట్టి మనం కూడా దీన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకుపోయే పని చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలో మనం ఇక్కడ నుండి ఒక కార్యాచరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జై భీమ్.